గచ్చిబౌలి ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ల్యాబ్కు పంపిన పోలీసులు టెస్టులో పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెగిటివ్ వస్తే క్రిష్ను మరోసారి పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును క్రిష్ ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సిరాజ్ జనతన్. సిరాజ్, ఇప్పటికే క్రిష్ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు సోమవారం విచారణ వాయిదా వేయడం చూసాం. అంటే ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనుకోవాలి? జనరల్గా ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వ్యక్తి బ్లడ్లో ఎన్ని రోజుల పాటు అది ఉండే అవకాశం ఉంది? యూరిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ కూడా పంపించామని చెప్తున్నారు. అంటే రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం అయితే ఈ ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులో మాత్రం క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే క్రిష్ సంబంధించిన బ్లడ్ శాంపిల్స్, అదేవిధంగా యూరిన్ శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపించారు. అయితే యూరిన్ శాంపిల్స్ మాత్రం నెగిటివ్గా రావడం జరిగింది. అయితే బ్లడ్ శాంపిల్స్ మాత్రం సోమవారానికి వస్తాయంటూ కూడా అక్కడ ఉన్న ల్యాబ్ అధికారులు అయితే చెప్పారు. అయితే సోమవారం హైకోర్టులో విచారణ కూడా జరగనుంది. క్రిష్ సంబంధించిన పిటిషన్ తనకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలి. అంతేకాకుండా పోలీసులు ఈ కేసులో కావాలనే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా క్రిష్ హైకోర్టులో అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పిటిషన్ సోమవారానికి కూడా రానుంది. అయితే సోమవారం ఒకవైపు హైకోర్టులో విచారణ జరుగుతుంది, మరోవైపు క్రిష్ సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ రానున్నాయి. అయితే అసలు క్రిష్ ఈ కేసులో అంటే ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులో దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా అతను పార్టిసిపేట్ చేసినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ డ్రగ్స్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్ అసలు డ్రగ్స్ తీసుకున్నాడా లేదా, అంటే డ్రగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా అరెస్టు చేస్తారని చెప్పేసి కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసులో అంటే ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులో చూసుకుంటే టోటల్గా 14 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్నవారు మాత్రం విదేశాలకు వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన స్నేహితులు కావచ్చు, ఆ పారిపోయిన నిందితులకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్స్ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఈ ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులు మాత్రం రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూపిలాగుతున్నారు. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఇట్లా శాంపిల్స్ తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. విచారణలో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అది కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ర్యాడ్స్ అండ్ హోటల్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ హోటల్ చాలా పెద్ద హోటల్. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా వరకు కూడా డిలీట్ అయింది. అయితే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటే దాదాపు 10 కెమెరాలు 12 కెమెరాల వరకు పనిచేస్తున్నాయంటూ కూడా అక్కడ నిర్వాహకులు చెప్పడం, అక్కడ నిర్వాహకుల మీద కూడా కేసు నమోదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దానికి సంబంధించిన అంటే డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు రికవరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్ సంబంధించిన కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అంటే రేపు అసలు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ సిరాజ్.